తప్పు చేసిన వాళ్ళని క్షమించడం మంచిదే తాతయ్య. కాని పోనీలే అని వదిలేయడం మనకీ ప్రమాదం. ఎందుకంటే తప్పుకి శిక్ష పడకపోతే దొంగ తను చేసిందే కరెక్ట్ అనుకుని తప్పుని ఒప్పు చేసేస్తాడు. ఒరే భూషణం, ఆ అర్చన ఇచ్చిన షాక్కి వీడికి పిచ్చి పెట్టినట్టుందిరా. నీకేమైందిరా? వాడి వంక నువ్వు అలానే చూస్తున్నావు. ఆ అర్చన ఐపీసీలో సెక్షన్స్ కూడా చెప్తోంది. నువ్వేమో అది గతం మర్చిపోయిందని మాకు చెప్తున్నావు. నాకంతా మాయాబజారు సినిమా చూస్తున్నట్టుందిరా. వయసులో ఉన్న నా కొడుకే అర్చన్ని చూసి పిచ్చెక్కిపోయాడు. నన్ను కట్టుకున్న నా మొగుడేమో నా మనసుని సంతోషపెట్టలేకపోయాడు. ఇంకా నీ పగనేం తీరుస్తాడే? అమ్మా, మనం ఆడే వైకుంఠపాడిలో మనం నిచ్చెన ఎక్కినట్టే ఎక్కి పాము నోట్లో పడి మళ్లీ నిచ్చెన ఎక్కే దగ్గరికే వస్తున్నాం. ఈసారి మాత్రం ఏకంగా వైకుంఠపాళి వెళ్లే ఛాన్సే దొరికింది. అవునమ్మా, ఇదే కరెక్ట్ టైం. గతం మర్చిపోయి అర్చన ఏదేదో మాట్లాడుతుంది, కానీ తనకి మన మీద ఇప్పుడు అనుమానం లేదు, అభిమానమే ఎక్కువగా ఉంది. అశోక్ వర్మతో మనం సంబంధం కలుపుకోవటానికి ఇదే కరెక్ట్ టైం. నువ్వన్నదే నిజమైతే వెంటనే వీడికి అర్చనకి పెళ్లి జరిపించాలి. అర్చనకి గతం గుర్తు రాకముందే అంతా జరిగిపోవాలి. అప్పుడు మనింట్లోనే అర్చనకి అన్నం పెట్టి పగతో అంతం చేద్దాం. మనింటి కోడలుగా అర్చన చస్తే అప్పుడు ఎలాంటి అడ్డంకులు లేకుండా ఆస్తి మొత్తం మన సొంతం అవుతుంది. మీరు మాట్లాడేది చూస్తుంటే మీ ఆసేమో కొండంత, మీరు ముగ్గురు చేసేది చిన్న బండంత. అదే ఆలోచిస్తున్నానమ్మా. భవానీ అర్చనల పెళ్లి విషయం వెంటనే ఆ అశోక్ వర్మకు గుర్తు చేసి త్వరలో మన భవానీకి అర్చనకి పెళ్లి జరిపిస్తా. అర్చన ఇప్పుడు అశోక్ వర్మ సర్కస్లో కోతి లాంటిది. ఆయన ఏం చెబితే అదే నిజమని నమ్ముతోంది. ఒసేయ్, వెళ్ళి మంచినీళ్లు తీసుకురా. వీడికి ఏమైంది? అర్చన్ని చూసినప్పటినుంచి మన లోకంలోనే లేడు. అవునమ్మా, వీడు అర్చన మీద మనసు పడ్డట్టున్నాడు. మనం ఇప్పుడు అశోక్ వరంతో సంబంధం కలుపుకోవడం తప్ప వేరే మార్గమే లేదమ్మా. అవునరా, నీదే కరెక్ట్. వీడెలాంటి వెధవో ఆ అర్చనకు తెలియకముందే వీడితో దాని పెళ్లి జరిపించాలి. అప్పుడే మన కల నెరవేరుతుంది. మన ఇంటికి కొత్త కళ వస్తుంది.
నా ముఖం మీద నీళ్ళెందుకు కొట్టావే బామ్మ? ఒరే భవానీ, నీకు ఏ పిచ్చి పట్టిందో తెలుసుకోవటానికి నీ మొహం మీద నీళ్లు కొట్టాన్రా. ఆ అర్చన పిచ్చి పట్టిందే బామ్మ. ఎలాగైనా అర్చనని పెళ్లి చేసుకొని నా కోరిక తీర్చుకుంటాను, మీ కోరిక తీరుస్తాను. పిచ్చి పిచ్చి ఆశలు పెట్టుకోకురా పిచ్చినా కొడక. వీళ్ళిద్దరూ నీకు మేలు చెయ్యట్లేదురా, కీడు చేస్తున్నారు. భవాని, నువ్వు ఎలాగైనా అర్చన మనసులో చోటు సంపాదించి ఆ ఇంటికి వారసుడు కావాలి. మీ బామ్మ కోరికను తీర్చాలి. అవునరా మనవడా, మంచి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. వచ్చినప్పుడే వాడుకోవాలి. ఆ అవకాశంతో ఆడుకోవాలి. నీ మీదున్న ప్రేమతో కాకపోయినా ఆ అర్చన మీదున్న మమకారంతోనైనా మీ కోరిక తీరుస్తాను బామ్మ, తప్పకుండా తీరుస్తాను. ఇది ముమ్మాటికి నిజం. అబ్బులు, అమ్మాయి గారికి గుత్తొంకాయ కూర వండడం వచ్చా? అదే విచిత్రంగా ఉంది లక్ష్మి. అయ్యగారికి గుత్తొంకాయ కూర చాలా ఇష్టమని అమ్మాయి గారే తన చేతులతో స్వయంగా వంట చేసి వడ్డిస్తారట. అవునా? అబ్బులు, వంకాయలు కట్ చేసి రెడీ చేసావా? చేశాను అమ్మాయి గారు. అయినా మేమంతా ఉన్నాం కదా అమ్మాయి గారు, మీకు ఎందుకింత శ్రమ? ఏ, నేనే స్వయంగా వంట చేసి తాతయ్యకి మీకు వండి పెట్టడం తప్ప? అయ్యో, ఎంత మాట అమ్మాయి గారు. సరే, మీ ఇష్టం. అయ్యా. ఏమిట్రా? అది 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 ఏమైందిరా, తలగొక్కుంటున్నావు? అది అమ్మాయి గారు. అమ్మాయి గారు మరేమో అమ్మాయి గారు. రే, ముందా తలగొక్కడు ఆపు, లేకపోతే నాలాగ జుత్తుడిపోతుంది. సంగతి ఏమిటో చెప్పు. అమ్మాయి గారు కిచెన్లో గుత్తొంకాయ కూర వండుతున్నారండి. ఏమిటి? అమ్మాయి గారు కిచెన్లో గుత్తొంకాయ కూర వండుతున్నారా? అవునయ్యా. అర్థమైంది. నాకిష్టమని చెప్పి అమ్మాయి గుత్తొంకాయ కూర వండడం లండన్లో నేర్చుకుని ఉంటుంది.
అయ్యగారు, అమ్మాయి గారికి లండన్ లో గుత్తొంకాయ కూర వండటం ఎవరు నేర్పుంటారు? ప్రద్దానికి అలా వింత మొహం పెట్టి చూడకుండా వెళ్ళి భోజనాన్ని రెడీ చేయరా. గుత్తొంకాయ కూర అంటే నోరు ఊరిపోతోంది. సరే అయ్యగారు. ఒరే అబ్బులు, అయ్యా చూడు, అమ్మాయి గారు గుత్తొంకాయ కూర వండడం కుదరకపోయినా మీరు బాగులేదనకండి. అలాగేనయ్యా. అమ్మాయి గారు బాధపడతారు. నేను కూడా గుత్తొంకాయ కూర తిని అదిరిపోయిందంటాను, మీరు చాలా బాగుందనండి. అలాగేనయ్యా. అర్చన ప్రవర్తన నాకే వింతగా కనిపిస్తుంది. అలాంటిది వీడికి వింతగా కనిపించడంలో తప్పే ఉంది. అయినా ఎప్పుడూ అర్చన కిచెన్ వైపు కన్నెత్తైనా చూడదు. అలాంటిది ఇవాళ వంట చేస్తుందంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకైనా మంచిది, ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే సైకియాట్రిస్ట్ని కలవడం మంచిది. అరే, అప్పుడే లంచ్కి టైం అయిందే. ఈరోజు అర్చన చేసిన వంకాయ కూర తినాల్సిందే. ఆహా, ఏమి రుచి! వాసన బ్రహ్మాండంగా ఉంది అమ్మాయి గారు. స్మెల్లే కాదు, కూర కూడా బ్రహ్మాండంగానే ఉంటుంది. నువ్వు తింటావు కదా, అప్పుడు తెలుస్తుంది. అలాగే అమ్మాయి గారు. అబ్బులు, కర్రీ రెడీ అయింది, తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టు. నేను వెళ్ళి తాతయ్య గారిని పిలుస్తాను. అలాగే అమ్మాయి గారు. తాతయ్య ఎక్కడికి వెళ్లారు? భోజనం టైం కూడా అయిందే. ఆల్రెడీ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారా? ఏంటి తాతయ్య గారు, ఏదో ముఖ్యమైన విషయం గురించి ఆలోచిస్తున్నట్టున్నారు? ఏం లేదురా బంగారం, నీకోసమే. ఈరోజు నువ్వు వండిన వంకాయ కూర కోసం ఎదురు చూస్తూ ఆ దేవుడు అందమైన బంధాలతో మనుషుల్ని ముడివేసి మురిపిస్తూ అంతలోనే ఆ బంధాల్ని విడగొట్టి అంతుపట్టిన విచిత్రంగా ఆ బంధాలతో ఆడుకుని ఆడిస్తూ ఉంటాడు. ఎందుకా అని ఆలోచిస్తున్నాను. తాతయ్య గారు, దేవుడు చేసిన పనులు మనుషులు ఆలోచించినంత మాత్రాన అర్థం కావు కదా. ఆ పైవాడు ఆడేది జగన్నాటకం, మనం ఆడేది నాటకం అని మీరే అప్పుడప్పుడు అంటుండేవారు కదా, గుర్తుందా? తాతయ్య గారు, భోంచేసే ముందు దేని గురించి ఆలోచించినా తిన్నది వంటికి పట్టదంటారు కదా. అవునమ్మా, నువ్వు అన్నది నిజమే. వయసుకు అనుభవంతో ఎంత తెలిసినా చిన్నపిల్లల మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటుంది. వయసుకున్న లక్షణం అంతేనేమో. అందుకే మీరు ఎక్కువగా ఆలోచించటం మానేయండి, మీ మనసుకి వయసుకి హాయిగా ఉంటుంది. సరేనమ్మా, నువ్వు చెప్పావుగా, ఇక మించి దేని గురించి ఎక్కువగా ఆలోచించ. మూత తీయకుండానే గుమగుమలాడిపోతోంది. తాతయ్య, నేను వడ్డిస్తాను. చాలు చాలు.
నువ్వు కూడా కూర్చో అమ్మా, కలిసి భోజనం చేద్దాం. ఈ రోజు మీకు నా చేతులతోనే స్వయంగా వడ్డించి మీరు భోంచేశాక నేను చేస్తాను. సరేరా బంగారం. ఏంటి తాతయ్య, కూర బాలేదా? బ్రహ్మాండం. నువ్వు చేసే పనికి వంకలంచడం అమ్మా, బ్రహ్మాండం. మరెందుకు సడన్ గా తినకుండా ఆగిపోయారు? ఎప్పుడో చిన్నప్పుడు మా అమ్మ ఇలా గుత్తొంకాయ కూర వండితే కడుపు నిండా కమ్మగా తినేవాడినమ్మా. మళ్ళీ నువ్వు వండిన కూర ఇప్పుడు తింటూ ఉంటే నాకు మా అమ్మ గుర్తుకొచ్చిందమ్మా. తాతయ్య గారు. అవునమ్మా. తాతయ్య గారు, తినే ముందు ఏది ఆలోచించనని నాకు మాటిచ్చారు కదా, మళ్ళీ ఇప్పుడెందుకు ఆలోచిస్తున్నారు మీరు? సరేనమ్మా, మరి ఆలోచించను, నువ్వు చెప్పినట్టే చేస్తాను. సరేనా? హలో, నేనరా రవికిరణ్. హాయ్ రవికిరణ్, ఎలా ఉన్నావు? బాగున్నానరా. అమ్మా నాన్న అందరూ బాగున్నారా? ఇంకా ఏం చేస్తున్నావు? ఆగు రేయ్ ఆగు ఆగరా రేయ్ ఆగరా అందులో చాలా ముఖ్యమైనది ఉందిరా